హాయ్ హలో నమస్తే అండి. అందరు బాగున్నారా? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ సమ్మర్కి స్పెషల్ రెసిపీ అండి. రాములకాయలు మీకు తెలిసే ఉంటాయి, చిన్న చిన్న రాములకాయలు అంటే చెర్రీ టమాటోస్. టమాటాలతోటి పర్వాలేదు, రాములకాయలు అయినా పర్లేదు. పచ్చిపులుసు స్టైల్లో టమాటా రసం చేసుకోబోతున్నాం. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదా, సమ్మర్ కోసం అండి. ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకొని చేసుకుంటే మస్తు ఉంటుంది. ఆ రెసిపీ ఈరోజు నేను మీకు చేసి చూపించబోతున్నా. చివరి వరకు చూడండి, టిప్స్ మిస్ కాకుండా ఉంటుంది. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఓకేనా? ఒక బౌల్ తీసుకున్నాను. పావు కేజీ రాములకాయలు అండి. ఇవైతే నిజానికి మన మిద్దె తోటలో వచ్చిన రాములకాయలు, కానీ మార్కెట్లో దొరికితే మాత్రం మీరు పావు కేజీ తీసుకోండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్నా అండి. కడిగి పెట్టిన దాంట్లో 1 గ్లాస్ వాటర్ వేయాలి. తర్వాత పచ్చిమిర్చి అండి, 3 పచ్చిమిరపకాయలు వేసాను. కొంచెం ఇవి ఘాటు ఎక్కువ ఉన్నాయి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసేసుకోవాలి. మరీ ఎక్కువ ఘాటుగా ఉంటే కూడా బాగుండదు, కాబట్టి కొంచెమే వేసుకోండి. కొంచెం చింతపండు అండి, చూడండి నిమ్మకాయ సైజు కంటే కొంచెం తక్కువ. కొంచెం చింతపండు కడిగి వేసుకోవాలి. ఇది స్టవ్ మీద పెట్టేస్తున్నా. స్టవ్ ఆన్ చేస్తున్నా అండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ వేస్తున్నా అండి. నిండుగా వేసాను 1 టీ స్పూన్. కొంచెం పసుపు. మూత పెట్టేసి మంచిగా ఈ చెర్రీ టమాటా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఆంటీ మాకు చెర్రీ టమాటా దొరకట్లేదు ఎలా అని అన్నారు అనుకోండి, నార్మల్ గా పండిన టమాటాలు తీసుకోండి, పావు కేజీ. సేమ్ మెథడ్ లో చేయండి, సూపర్ గా ఉంటది. కానీ ఈ చెర్రీ టమాటా ఫ్లేవర్ ఉంటదండి, అంత అద్భుతంగా ఉంటది. చెర్రీ టమాటోస్ దొరికితే మాత్రం మిస్ చేసుకోకండి. ఇక్కడ చూడండి, టమాటాలు చక్కగా ఉడికిపోయినాయి. చెర్రీ టమాటో చూసిందా, ఇలా అంటే మెత్తగా అయిపోతున్నాయి. పచ్చిమిర్చి కూడా మెత్తగా అవుతుంది. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. కొంచెము చల్లారనివ్వాలి. ఇదంతా కొంచెం గోరువెచ్చగా కావాలండి. గోరువెచ్చగా అయిన తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇదంతా గోరువెచ్చగా అయిందండి. మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ మెత్తగా నేయాలి. చూడండి మెత్తగా అయిపోయింది. కొన్ని వాటర్ వేస్తున్నా అండి. ఒక 1/2 లీటర్ వరకు వాటర్ వేసాను. ఒకసారి అంతా కలిపేద్దాం. కలిపేసి ఇలా స్ట్రైనర్ పెట్టేసుకొని ఇదంతా వడగట్టుకోవాలండి. విత్తనాలు, ఈ పొట్టు అంతా తీసేయాలి. ఏది కూడా రసంలోకి రావద్దండి, అంతా తీసేయాలి. ఇలా మళ్ళీ ఈ రసంలో పెట్టి కొంచెం గరిటెతో అంటే ఏమన్నా టమాటాది రసం ఉంటే వచ్చేస్తుందని అలా ఒకసారి రసంలో పెట్టాను. రుద్దిన తర్వాత ఇలా అంతా రుద్దేసుకొని ఈ పిప్పి అంతా తీసేయాలి. ఇప్పుడు ఇది టేస్ట్ చూద్దాము. ఉప్పు సరిపోయిందా, కారం సరిపోయిందా టేస్ట్ చూద్దామండి. సూపర్ ఉంది. కారం పర్ఫెక్ట్ గా సరిపోయింది. కొంచెం ఉప్పు పడుతుందండి. ఇంకొక 1/2 టీ స్పూన్ వేస్తున్నా. కొంచెం వాటర్ కూడా పడితే, చాలా పుల్లగా ఉంది. ఆల్మోస్ట్ 3/4 లీటర్ వాటర్ పట్టిందండి. కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకొని, ఒక 4 పెద్దవి తీసుకున్నాండి. చిన్నగా ఉంటే ఒక 6 వెల్లుల్లిపాయలు తీసుకోండి. కొంచెం జీలకర్ర వేసి ఇది కచ్చపచ్చగా దంపుకోవాలి. దంపుకొని తీసుకొస్తా అండి. చూడండి కచ్చపచ్చగా దంపాను. ఇందులో వేసేయాలి. ఉల్లిపాయలు వేసుకోవాలండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి.
సమ్మర్ కాబట్టి ఇలా పచ్చి పులుసు స్టైల్లో ఈ టమాటా రసం చేస్తే సూపర్ ఉంటుంది. ఫ్రెష్ కొత్తిమీర వేసినాన్ని ఒక్కసారి చేయితో ఇలా నలిపేస్తే ఈ ఫ్లేవర్స్ అన్ని రసంకి పట్టుకొని సూపర్ ఉంటాయండి. కావాలంటే తాలింపు వేసుకోండి, లేదా ఇలాగే వడ్డించుకోవచ్చు. సేమ్ పచ్చిపులుసు స్టైల్లో మనం టమాటా రసం ప్రిపేర్ చేస్తున్నాం. ఇప్పుడు దీనికి తాలింపు పెడుతున్నా అండి. కడాయి తీసుకున్నా అండి, స్టవ్ ఆన్ చేస్తున్నా. ఆయిల్ వేసుకుందాం. మరి ఎక్కువ ఆయిల్ పట్టదు, ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. నూనె వేడైందండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేస్తున్నా. ఒకవేళ చారులో కారం తక్కువ అనిపిస్తే ఎండుమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేస్తున్నా. మీకు నచ్చితే ఇంగువ కానీ వెల్లుల్లిపాయలు కానీ తాలింపులో వేసుకోండి. నేనైతే వేయట్లేదు. కొంచెం పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది చారులో వేసేసుకున్నా. చూసారా ఎంత సింపుల్ గా సమ్మర్ కి సరిపోని మనం టమాటా రసం చేసుకున్నాము. సూపర్ టేస్టీగా ఉంటదండి. భలే ఉంటది. ముద్దపప్పుతో కానీ టమాటా పప్పుతో కానీ సూపర్ గా ఉంటది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు అండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.